తొందరగా రారా. వస్తున్నా నాన్న. ఏమిటి నాన్న తెగడావిడి చేస్తున్నావు? ఏమిటిదంతా? అవన్నీ స్వీట్స్ రా. నీకు ఇష్టమని మైసూరు పాకు జాంగ్రీ లడ్డు చేయించాను రా. అలాగా అయితే ఓ జాంగ్రీ నాన్న. ఇక్కడ తినకూడరా, ఇది ఆ గదిలో పెద్దానికి. మీరు ఆ గదిలోకి వెళ్ళి తలుపేసుకునే మొత్తం తినేయండి. గదిలోనా? ఏ గదిలో నాన్న? ఆ గదిలోరా. ఆ గదంటే వంట గదా? నీ తెలియదు, తర్వాత చెప్తాను. అర్థమైందిలే. గదంటే పూజ గది. ఏమిటయ్యా బుర్రలేని ప్రశ్నలు నువ్వును? ఇంకా సీట్ అర్థం కాలా? సార్ మీరా? ఏమిటయ్యా అలా కొత్తగా చూస్తావు? భలేనా సార్, నాకేమన్నా రేచి అనుకున్నారా? అవును, ఏంటి సార్ ఈ మధ్య మా ఇంటికి తెగ వచ్చేస్తున్నారు? అంతేనే, అంతే. గుళ్ళోకి వెళ్దామా కొత్త దంపతులను చూడడానికి వెళ్దామా అంటే నా ఓటు కొత్త దంపతులకే. అవును, ఈ రోజు ప్రోగ్రామ్ గురించి నాతో ఒక మాట కూడా చెప్పలేదే. ప్రోగ్రామ్ ఏం ప్రోగ్రామ్ సార్? శివతాండవా? ఆట అయిపోయి. అవును, మీ నాన్నగారు ఎక్కడ? ముహూర్తం ఎన్ని గంటలకి? ఇక్కడే ఉన్నాను సార్. ముహూర్తం 9:20కి. ఇంకా 2 నిమిషాలు టైం ఉంది. నువ్వు తొందరగా రెడీ అవరా. ఇంకా రెడీ అవడం ఏంటండి? 5 సంవత్సరానికి రెడీగా ఉంటాను. రమ్మనండి, దంపతులు ఇద్దరు లోపల వచ్చేయండి. సావిత్రి, అమ్మాయిని తీసుకురా. ఇదిగో తీసుకొచ్చేసానండి. పదమ్మా, టైం అయిందా? లోపల పంపించేద్దాం. పంపండి. అమ్మా, ఏమిటి ఇవాళ ప్రోగ్రామ్ పెట్టావు బుద్ధి లేకుండా? ఒరే బాబుగా, నేను అనుకుని దాన్ని కొట్టావు. నీకు రేజెక్టని మీ బాస్ కనపడతాడా? ఏమిటయ్యా రాంబాబు, మగాడు వైపు సిగ్గుపడతావు? లోపల తీసుకోమా. అమ్మాయిని గదిలో పంపించు. అబ్బా, ఏమండి ఇలా దగ్గరుండి కొత్త దంపతుల్ని గదిలో పంపించడం ఇది 93వసారి. గాడ్ బ్లెస్ యూ. తప్ప అమ్మా. ఏంటయ్యా పిలిచావా? సార్ మీరు ఈ రోజు రాత్రి ఇంటికి పోరా? పిలిస్తే పలికే దైవంలాగా గుమ్మలోనే కూర్చుంటారా? ఏం కావాలయ్యా నీకు? లుంగి సార్, లుంగి కనిపించట్లేదు. లుంగి కనిపించట్లేదా? నేను వస్తున్నాను. మీరు ఉండండి సార్. ఇటువంటి మధురమైన సమయంలో పాపిస్ట్ లుంగి గురించి చర్చ. చీ మీరు రండి సార్. ఇదిగోండి ఏమిటిది? లొంగి. నేను చస్తే నమ్మను. అది డెఫినెట్ గా నీ చీర అయి ఉంటుంది. నా లుంగి నేను వెతుక్కోలేను అనుకుంటున్నావా? నేనేమన్నా పుట్టు గుడ్డి అనుకున్నావా? నీ హెల్ప్ నాకేం అక్కర్లేదు, నేనే వెతుక్కోగలను. ఇది నా లుంగి. బలవంతంగా గదిలోకి నెట్టి తలుపు మూసినంత మాత్రాన నువ్వు నేను ఒకటైపోతాననుకుంటున్నారా? చస్తే జరగదు. మంచం, గోడ. ఏమిటయ్యా రాంబాబు, ఇది తప్పు కాదు. సార్ మీరా సార్? లోపలికి ఎప్పుడు వచ్చారు సార్? ఈ రాత్రికి నన్ను వదిలిపెట్టి వెళ్ళకండి సార్. ఇక్కడే ఉన్నాను సార్. ప్లీజ్ సార్, ప్లీజ్. సార్ ఏం సార్ ఇలా అయిపోతున్నారు? సార్ మీరేనా సార్? మీరెవరో నాకు తెలియదు సార్. సార్ మీసనే సార్? సార్ అమ్మో, ఆడదాని బాడీలో ఇంత పవర్ ఉందని ఇప్పుడే తెలిసింది. ఇలా అయితే లొంగిపోవడం ఖాయం. ఈ వేషగాళ్ళు ఎవరు? కష్టంగా ఉంది. ఇప్పటికే మనం గుర్తుపట్టేసేలాగా ఉన్నారు. తప్పించుకోలేం మనం. వచ్చిన పని చూడండి. ఎవరయ్యా మీరు? అమ్మాయి తరపున గెస్ట్లా, అబ్బాయి తరపున గెస్ట్లా? ఆంటీ సైడ్ ఆర్కెస్ట్రావా? మరి నువ్వేటి ఎలాగొన్నావు? ఎర్ర సముద్రంలో ఇదే నల్ల సొర చెప్పలేక తల ఎర్రగా ఉంది, మీస నల్లగా ఉంది. ఏంటి సంగతి? బలం కోసమని వయగర వాడాడు. ఎఫెక్ట్ పైకి కొట్టింది, కింద అలాగే ఉండిపోయింది. నాకెందుకు మీ మీద చాలా డౌట్ గా ఉంది. మాకి వంకర మాధవ్ మీద మీకు డౌట్? వంకర మహాదేవ్ శంకర మాధవ్ కజిన. ఆడి సంగతి సరే, నీ మీద మరీ డౌట్ గా ఉంది. నీ గట్ట అస్సలు నచ్చలేదు. నేను కూడా వీళ్ళకి అదే చెప్పాను. అన్నీ సరే అనుకుంటే అవమనా? మరి లేచి ఆడుతున్నాడు. శవాలు కూడా లేపుతాడు భాయ్ సాబ్. ఇంతకీ ఆడతాడా పాడతాడా? చేతిలో చిక్కుంటే చాలు, డ్రమ్ అయినా దాని అమ్మైనా ఇరగవాయించేస్తారు అంతే. అవును, తెలుగోళ్ళ పెళ్లికి ఈ పంజాబీ సింగ్ ఎందుక? సింగ కాదా? తెలిసిపోయింది. బలరమైంది. విడిది సింగరా? మండపానికి ఎట్టాలి? ఇదిగా ఇటు. మేము అటు నుంచి వెళ్తామే. అలాగే అలాగండి. ఈ అమ్మాయిలు ఎవరు? నో టచింగ్స్. లుకింగ్స్ వాడడం. పోనీ పేర్లని చెప్పచ్చు కదా. ఎందుకు చెప్పు? సిమ్రాన్, హాసిన్, క్రోసిన్, మెటాసిన్. ఈ అమ్మాయి పేరు నేను చెప్తా. ఈ అమ్మాయి పేరు అనాసి. ఆ అమ్మాయి పొట్టు చూడగానే నా తల్లుపు గాయ పోయింది. ఇంకోసారి చూడగా డబ్బులు పోతాయి. మేము ఇటే కదా వెళ్ళాల్సిందే. పదండి. నాకే షాక్ ఇచ్చాడు. ఏంటి
డాన్స్ ప్రోగ్రామ్ ఇచ్చారా సార్ 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 ఒక్కసారి సిమ్రాన్ బొడ్డు చూపిస్తూ ఒక్క మగాడు పాట వేయించండి ఏ, వదలవా. నువ్వు పెళ్లి చూడడానికి వచ్చావా సిమ్రాన్ బొట్టు చూడడానికి వచ్చావా అరే నీటి బీబీ పొట్టు చూడు ఇక్కడ మొత్తం లైటింగ్ అరేంజ్మెంట్ చేసింది నేను అచ్చా. ఎక్కువ మాట్లాడితే పవర్ కట్ మీ ప్రోగ్రామ్ కట్ ఏట్రా ఇది కాదేటిది ఇక్కడ ఎవడు కష్టం ఎవడు గోండావో ఎవడు డాన్స్ లో తెలియకుండా పోయింది ఆఖరికి నేను బొడ్డు డాన్స్ చూడాల్సిందే సర్లే ఏదో డాన్స్ చూసుకో కావాలంటే ఆగమ్మా కావాలంటే ఇదిగో ఈ ఆంటీ డాన్స్ బేబీ డాన్స్ చేస్తుంది అది కూడా చూసుకో ఏంట్రా ఎదవా నేను డాన్స్ చేస్తే చూస్తావా ఇప్పటివరకు నా మొగుడికే చూపించలేదు ఏంటయ్యా డాన్స్ చేయకుండా ఎక్కడ తిరుగుతున్నారు? మా వాడికి కొట్టి కొట్టి పొట్ట బెలూన్ లా ఉబ్బింది ఫ్రీ అవుతాడంటే తీసుకొచ్చాం ఎక్స్క్యూజ్ మీ సరే పండి. బల్ల 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 బల్లే ఒకసారి మెహందీకి వెళ్తావా అయ్యగారు వస్తుంటే ఎవడు రాకేడేసింది నీ యమ చెప్తాను చూసావా కేటుకు మనం అంటే ఎంత భయమో కమాన్ ఫాలో మీ నీకెవడన్నా ఆట వస్తే నేనున్నాను నువ్వు ధైర్యంగా ఫాలో అయిపో నీ ఫాలో కమాన్ ఫాలో ఆపు ఇదే మన ఇల్లు అయ్యో సార్ ఐ లవ్ యూ గుడ్ నైట్ గుడ్ నైట్ సార్ గుడ్ నైట్ గుడ్ నైట్ సార్ గుడ్ నైట్ ధైర్యంగా వెళ్ళిపో నేనున్నాను చంపేస్తా ఎవడరా తలపేసింది కాంతం ఈ తాగుడంటే నాకు అసహ్యం అంటే నా చేత బలవంతంగా తాగించాడు మా ఆవిడకి ఇలాంటివంటే ఇష్టం ఉండదు అని అంటే బొంగు మీ ఆవిడ ఏం చేస్తుంది అని అసలు నిన్ను నా కంట్రోల్లో పెట్టుకోమని పిచ్చి పిచ్చి మాటలన్నీ నేర్పిస్తున్నాడు నేనా అవును ఇంకా కూడా ఏదో అన్నావు ఇందాక ఏమన్నావు నేనేమన్నాను ఏమన్నావా సర్లే అలాంటి బూతులు ఆడాళ్ళ ముందు చెప్పకూడదు చెడిపోతారు చెప్పలే ఇగో దుర్గమ్మ మీ ఆయన మా వాడికి లేనిపోని అలవాట్లన్నీ నేర్పుతుండు జరా సంజాయించు నాకు గాని కాలిందంటే బండ కేసు నూకుతా నూరా ఏమిటండి ఇదంతా కర్మ అరే దేవుడు ఏడు కింద పడుకున్నా ఇలా పడుకుని చూస్తే ఎంత బాగా కనపడుతుందో దాదా నువ్వు కూడా పడుకుని చూడు బుద్ధి లేకపోతే సరే అమ్మో ఎంతెంత పెద్దిళ్ళు కొండల్లా ఉన్నాయి అవును తాతయ్య ఆ. ఇట్లా ఎంతమంది జనం పడతారు మన ఊరు ఉంది కదా ఆ. అలాంటి ఊళ్ళు 2-3 కలిపితే ఎంతమంది జనం ఉంటారో అంతమంది పడతారు వామ్మో వీటిని ఎలా కట్టారో నాకు అర్థమైపోయింది తాతయ్య ఏమిటో నీకు అర్థమైపోయింది ఎలాగంటారో చెప్పు ముందు కింద పడుకోబెట్టి కట్టి తర్వాత నిలబెట్టారు కద్ద అవును పద్ద అది కూడా తెలీదు పెద్ద ఏంటి తాతయ్య డాక్టర్ గారి గది ఇంత చిన్నదా ఇది డాక్టర్ గారు గది కదరా ఉమ్. ఆయన పై వేస్తూ ఉంటారు దీన్ని లిఫ్ట్ అంటారు దీనిలో ఎక్కితే ఇదే పై తీసుకెళ్తుంది ఏంటి పైకి తీసుకెళ్తుందా మరి విమానంలో రెక్కలేవేంటి ఒరే నోరు మూసుకుని విసుకొచ్చుకో ఏం తెలీదు పెద్ద క్షమించండి వాడికి ఏం తెలియదు